అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. హై డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఇప్పుడు మార్కెట్లో చూస్తే ఒక ప్రోడక్ట్ని అందరూ విలన్గా చూస్తూ ఉంటారు. అది ఏంటంటే యూలిప్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వీటిని అగ్రెసివ్గా ఒక 10-15 సంవత్సరాల నుంచి ప్రమోట్ చేశాయి. బట్ అంటిల్ 5 ఇయర్స్ బ్యాక్, అంటిల్ 4 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఉన్న వాటిల్లో ఎక్స్‌పెన్స్ రేషియోలు ఎక్కువగా ఉండేసరికి మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా కొన్ని కేసుల్లో ఇన్వెస్టర్స్‌కి తిరిగి రాలేదు. 6 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల తర్వాత కూడా. అందుకోసమే దాని మీద కొంచెం నెగటివిటీ పెరిగిపోయింది. యూలిప్స్ అంటేనే జనాలు భయపడే సిట్యుయేషన్ వచ్చింది. బట్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా? అసలు యూలిప్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎవరికి ఇది అవసరము? అండ్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి యూలిప్స్ ఆర్ నాట్ విలన్స్. అదొక మంచి స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్. ఎందుకంటే ఒకటి, డిసిప్లిన్డ్‌గా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. ఇన్వెస్టర్ బిహేవియర్ చూసుకుంటే ఎక్కడైతే లాక్ ఇన్ ఆర్ ఫిక్స్డ్ టైం లేదో అక్కడ ఇన్వెస్టర్స్ కంటిన్యూ అవ్వడం లేదు. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ పరిస్థితుల్లో కానీ, లైఫ్ స్టైల్‌కే కానియండి, ఇన్ఫర్మేషనే కానియండి, సోషల్ మీడియానే కానివ్వండి, మార్కెట్స్ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు టక్కున ఆపేస్తున్నాం. ఆర్ మన స్పెండింగ్ హ్యాబిట్సే కానియండి, ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ ఈజీగా యాక్సెస్ ఉందో 5 సంవత్సరాలు అనుకొని ఆర్ 10 సంవత్సరాలు అనుకొని మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాం. బట్ బికాజ్ ఈజీలీ యాక్సెసిబుల్ కాబట్టి ఏదైనా అవసరం వస్తే ఫస్ట్ వాటిని విత్‌డ్రా కూడా చేస్తాం. యూలిప్‌లో ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ 5 ఇయర్స్ లాక్ చేయాలి. దేర్‌బై పక్కా మీరు అనుకున్న గోల్‌కి దగ్గరగా రావాలి అంటే యూలిప్స్‌లో దేర్ ఈస్ ఎ హయ్యర్ ఛాన్స్. ఓకే. సో, అందుకే ఎవరికైతే డిసిప్లిన్ తక్కువగా ఉంటుందో ఆర్ నీ గోల్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, నీ రిటైర్మెంట్ కావచ్చు, ఆర్ ఇంకా ఇల్లు కోసం కావచ్చు, నాకు కంపల్సరీ ఒక 15,00,000 కావాలి, 20,00,000 కావాలి 10 ఇయర్స్‌లో, 12 ఇయర్స్‌లో అని అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ద్వారా పెడితే ఏంటంటే రావచ్చు. బట్ మధ్యలో నువ్వు విత్‌డ్రా చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యూలిప్‌లో 5 ఇయర్స్ చేయలేము కాబట్టి పక్కా ఒక అక్యుములేట్ అవుతుంది. ఫిఫ్త్ ఇయర్ తర్వాత మనం చేసే అవకాశం ఉన్నా గానీ డీసెంట్ అమౌంట్ క్యాపిటల్ వెల్త్ క్రియేట్ అయ్యాక మనకు తీయాలంటే కొంచెం భయం వేస్తుంది. అరే! కంటిన్యూ చేస్తే నేను అనుకున్న గోల్ రీచ్ అవుతానని పర్సిస్టెన్సీ అనేది హయ్యర్‌గా ఉంటుంది. సో, యూలిప్స్ అనేది అలాంటి గోల్స్‌కి కంపల్సరీ బెస్ట్. సెకండ్, ఇంకొకటేంటంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ కూడా నువ్వు సంవత్సరానికి కట్టొచ్చు, 6 నెలలకు ఒకసారి కట్టొచ్చు, 3 మంత్స్‌కి కట్టొచ్చు అండ్ మంత్లీ కూడా కట్టుకునే అవకాశం ఉంది. సో, ఆ కేస్‌లో కంపారబుల్ ఈజీ. దెన్ నేను చెప్పిన విలన్‌గా చూసే అంశం ఏంటన్నాను? ఎక్స్‌పెన్స్ రేషియో. ఎక్స్‌పెన్స్ రేషియో చూసుకుంటే కరెంట్ ఎస్పెషల్లీ లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి వస్తున్న యూలిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్స్‌పెన్స్ రేషియో చాలా తగ్గిపోయింది. ఎందుకంటే లైఫ్ కవర్ ఇప్పుడు ఓన్లీ 10 టైమ్సే ఇస్తారు. మనం ఒక సంవత్సరానికి 5,00,000 ప్రీమియం కడుతున్నాము, ఇన్వెస్ట్ చేస్తున్నాము యూలిప్ ద్వారా అంటే మీకు 10 టైమ్స్ అంటే 50,00,000 కవర్ మాత్రమే వస్తుంది. దానికయ్యే ఖర్చు కూడా ఫస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో 3-4% మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌లోంచి ఈ మోర్టాలిటీ చార్జెస్ ఎళ్తాయి. అదర్‌వైజ్ ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జెస్, అలొకేషన్ చార్జెస్ అని 7, 8 రకాల వాటిని తీసేశారు. ఇప్పుడు ఓన్లీ 1 ఆర్ 2. ఒక 10 ఇయర్స్ కంపేరబుల్ చూసుకుంటే ఒక మ్యూచువల్ ఫండ్‌కి, ఒక యూలిప్‌కి దగ్గర ఎక్స్‌పెన్స్ రేషియో సేమ్ అవుతుంది. ఎక్సెప్ట్ దట్ మోర్టాలిటీ చార్జెస్. బట్ ఆ మోర్టాలిటీకి తగ్గట్టు నీకు లైఫ్ కవర్ కూడా వస్తుంది. ఏమైనా ఇబ్బందులు వస్తే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో మీకు ఇమ్మీడియేట్‌గా 10 టైమ్స్ మీ యాన్యువల్ ప్రీమియం మీ నామినీస్‌కి డబ్బులు కూడా వస్తాయి. అలా కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇయర్స్‌లో మీ ఆల్రెడీ మీ కాంపౌండింగ్ వల్ల అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ యూలిప్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే 9థ్, 10థ్, 11థ్, 12థ్ ఇయర్‌లో మనము మన దగ్గర వసూలు చేసిన మోర్టాలిటీ చార్జెస్ కానీ, అదర్ ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జెస్ కూడా యాడ్ బ్యాక్ చేస్తా ఉన్నారు. సో, లాంగర్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా యూలిప్స్ ఆర్ మచ్ బెటర్ బికాజ్ మనం డిసిప్లినరీగా కట్టే అవకాశాలు ఎక్కువగా యూలిప్‌కున్నాయి. అండ్ కాస్ట్ నేను చెప్పినట్టు తగ్గిపోయింది. సో, ఇన్ ద ఎండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అంటే మనం చూసుకుంటే డిసిప్లిన్ పైన ఉంటుంది. దెన్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే అంశం అందరికీ వచ్చేది ఫండ్ పర్ఫార్మెన్స్. అక్కడ కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో కానీ యూలిప్స్‌లో 2 చోట్ల కూడా మార్కెట్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తారు.
అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్స్ ఉన్నాయి యూలిప్స్‌లో కూడా ఫండ్స్. అట్లాగే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, ఈవెన్ కొత్తగా వచ్చిన మొమెంటమ్ ఫండ్స్, సెక్టోరల్ ఫండ్స్, అన్ని రకాల ఫండ్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఉన్నాయో అన్నీ కూడా నీకు యూలిప్‌లో కూడా ఉన్నాయి. ఇంకొక అడ్వాంటేజ్ యూలిప్‌లో ఏంటంటే మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు నువ్వు స్విచ్ చేసుకునే ఆప్షన్ ఉంటది. ఈ స్విచ్ చేసినప్పుడు నువ్వు ఎటువంటి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. లెట్స్ సే మీకు యుద్ధం వస్తా ఉంది, మార్కెట్ పడిపోతుంది అనే భయం ఉంది. మీరు అదే మ్యూచువల్ ఫండ్‌లో అయితే ఒక 10,00,000 ఈక్విటీ ఫండ్స్‌లో ఉన్నాయి. మీకు యుద్ధం వస్తుందని తెలిసి మీరు దాన్ని డెట్ ఫండ్స్‌లోకి మార్చాలనుకుంటున్నారు. అప్పుడు సెల్ చేసి మళ్ళీ డెట్ ఫండ్‌లో పెట్టినప్పుడు మీరు క్యాపిటల్ గెయిన్ టాక్స్ కట్టాల్సొస్తుంది. వేరాజ్ యూలిప్‌లో అలాంటి ఇబ్బంది ఏం లేదు. దాన్ని స్విచ్ చేసుకోవడం టాక్స్ ఫ్రీగా స్విచ్ చేసుకోవచ్చు. సో, పోర్ట్‌ఫోలియోని మచ్ బెటర్ మేనేజ్‌మెంట్ విత్ టాక్స్ ఫ్రీ మీరు యూలిప్‌లో చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ యూలిప్‌కి ఏంటంటే ఒక ప్యాన్‌కి సంవత్సరానికి ఒక పాలిసీకి 2.5 లాక్స్ వరకి టాక్స్ ఎగ్జెంప్షన్ మనకి వస్తా ఉంది రిటర్న్ చేసేప్పుడు కూడా. సో, అంటే క్యాపిటల్ గెయిన్స్‌లో కూడా అడ్వాంటేజ్. అందుకే మీరేం చేయొచ్చు, మల్టిపుల్ యూలిప్ పాలిసీలు కానీ ఆర్ మల్టిపుల్ వ్యక్తుల పైన కూడా మనం పాలిసీలు తీసుకుంటూ పోతే మీకు టాక్స్ అనేది లేకుండా, అంటే క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అనేది లేకుండా కూడా నువ్వు ఎఫిషియెంట్‌గా డబ్బుల్ని రిటర్న్ తీసుకోవచ్చు. ఆ లెక్కన చూస్తే మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా యూలిప్స్‌లో అల్టిమేట్‌గా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ డిసిప్లిన్‌గా వచ్చే అవకాశం. సో, ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది మాత్రం యూలిప్స్ ఆర్ నాట్ ఎనీమోర్ విలన్స్. అక్కడ కూడా మంచి ఫండ్స్ ఉన్నాయి. మంచి డిసిప్లిన్‌గా ఇన్వెస్ట్ చేస్తాము. కాస్ట్ తగ్గిపోయింది. టాక్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. స్విచ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్‌లో లేవు. మ్యూచువల్ ఫండ్‌లో మంచి ఆప్షన్స్ ఉన్నా కానీ మనం డిసిప్లిన్ లేకుండా డబ్బులు తీసి విత్‌డ్రా చేసే అవకాశం ఉంది. సో, డిసిప్లిన్ లేని వాళ్ళు అండ్ ఈ బెనిఫిట్స్ కావాలనుకునే వాళ్ళు యూలిప్స్‌లో కూడా చేసుకోవచ్చు. చాలా మంచి కంపెనీస్, చాలా మంచి ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. మీకేమైనా క్వెషన్స్ ఉంటే రీచ్ అవుట్ అవ్వండి ఆర్ మీ అడ్వైజర్‌ని మాట్లాడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.